మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కేజీ చెర్రీ టమాటాస్తో టమాటా పచ్చడి చేద్దామని. ఇవి పోపు దినుసులండి. 100 గ్రాములు కారం, తగినంత చింతపండు, ఎల్లిపాయలు, ఉప్పు. ఎల్లిపాయలు 50 గ్రాములండి. ముందు కారం వేసుకోవాలి, ఆ తర్వాత కళ్ళుప్పు వేసుకోవాలి, ఆ తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకొని మిక్సీ దారిలో వేసేసుకోవాలండి. చెర్రీస్ టమాటాలు కడిగి తుడుచుకొని కట్ చేసి బాండీ పెట్టిన తర్వాత, బాండీ కాగిన తర్వాత 150 గ్రాముల ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ అందులో వేసేసుకోవాలి. పోపు దినుసులు అంటే మీకు అన్నీ తెలుసు కదా, అందుకోసమని ఇవి కాగిన తర్వాత మనం కట్ చేసుకున్న చెర్రీ టమాటాలు ఇందులో వేసేసుకోవాలండి. ఇవి నాటు టమాటాలు, చాలా పుల్లగా ఉంటాయి. పసుపు, ఉప్పు తగినంత వేసుకోవాలండి. ఇదిగోండి, కొద్దిగా దగ్గర పడే ముందు ఇవి పుల్లగా ఉంటాయండి ఆల్రెడీ, అందుకోసమని చింతపండు 10 గ్రాములే పడుతుంది. ఇలా దగ్గర పడే ముందు అక్కడక్కడ చింతపండు పెట్టేసి లోపలికి అదమాలి. అప్పుడు అదిమితే ఇది కూడా మెత్తగా అయిపోయి వేడికి పులుపు వచ్చేస్తుంది. ఇది దగ్గర పడే ముందు, ఇలా ఆయిల్ అయితే దగ్గర పడే ముందు మనం ఎల్లిపాయ కారం అయితే కలుపుకోవాలండి. మొత్తం కలియబెట్టుకోవాలి, కింద మీద కలియబెట్టుకొని ఆ తర్వాత మనం గాజు జార్లో కానీ గాజు బౌల్లో కానీ మనం తీసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి, దోశల్లోకి మనం ఇష్టం ఎలా అయినా తినొచ్చు. నోరు బాగలేకపోయినా పుల్ల పుల్లగాను చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసిన తర్వాత మూత పెట్టకూడదండి. చల్లారిన తర్వాత మూత పెట్టుకుంటే మనకు 20 రోజులైనా అయిపోయిన దాకా పాడవదు. ఆవిరి మీద మూత పెడితే ఆవిరి నీళ్ళు ఆ పచ్చడిలోకి పోయి పచ్చడి తొందరగా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకొని అది మాత్రం చూసుకోవాలండి. ఇలా చేసుకోండి.